హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజైతే మేమైతే లోటస్ టెంపుల్‌కైతే వెళ్ళామండి. సో, ఇదొచ్చేసి హిమయత్ నగర్, మొయినాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉందన్నట్టు. సో, లోటస్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే కంపల్సరీ వచ్చి విజిట్ అవ్వచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ ప్రశాంతంగా ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికైతే చాలా చాలా బాగుంది ఇక్కడ. అండ్ టెంపుల్స్ కూడా బాగా కట్టారండి. చాలా లుక్‌గా ఉన్నాయి. అండ్ చాలా మంచిగున్నారు. చాలామంది జనాలైతే విజిట్ అవుతున్నారు లోటస్ టెంపుల్ చూడడానికైతే. ఇంకా ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నట్టు. అండ్ ఇక్కడ టెంపుల్స్ దగ్గర అండ్ టెంపుల్సే కాదండి, ఇక్కడ వీళ్ళు ఆవులు కూడా పెంచుతున్నారన్నట్టు. సో, వాటికి కూడా ఫుడ్ పెట్టచ్చు. ఇలాగ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలైతే మా పిల్లలైతే ఇంకా ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సో, ఎవరైతే అసలు లోటస్ టెంపుల్ అనేది చూడలేదో హైదరాబాద్లో ఉండి, సో వాళ్ళైతే ఈ ప్లేస్కి అయితే విజిట్ అవ్వచ్చండి. సో, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో, ఇదైతే మార్నింగ్ టైమ్స్ అయితే టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ టెంపుల్ ఒక్కటే ఇంకా క్లోజ్లో ఉంటుందండి. రిమైనింగ్ అన్నీ మనం ఏ టైం వెళ్ళినా చూసుకోవచ్చు, కూర్చోవచ్చు అండ్ దేవుంది చూడొచ్చు. ఎవ్రీథింగ్ బాగుందండి. సో, మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. సో, అప్పటికైతే టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. సో, జస్ట్ నార్మల్గా అయితే వీడియో అయితే తీశాను. ఎవరైతే చూడలేదో లోటస్ టెంపుల్ని చూస్తారు నా ఛానల్లో ఎవరైతే ఉన్నారో అనేసి నేనైతే వీడియో అయితే నీట్గా అయితే క్లియర్గా అయితే తీశాను. సో, నా వీడియోలో చూసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. చాలా చాలా బాగుందండి. నాకైతే టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం అయితే రీచ్ అయ్యాను. చాలా చాలా బాగా నచ్చింది. అండ్ కట్టడం కానీ చాలా చాలా బాగుంది. అండ్ జనాలు కూడా ఫుల్గా అయితే వస్తున్నారు అన్నట్టు చూడడానికి. అండ్ ప్రశాంతత కోసం అయితే కంపల్సరీ ఇక్కడికైతే రావచ్చండి. అంత ప్రశాంతంగా అయితే ఉంది ఎన్విరాన్మెంట్ అయితే. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసినట్లయితే ఎంత ఎంజాయ్మెంట్ చేశారో మీకైతే ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే నా వీడియోని అయితే కంటిన్యూగా అయితే చూడండి. అప్పుడైతేనే మీకైతే లోటస్ టెంపుల్ చూడని వాళ్ళు ఏమేమి ఉన్నాయి, ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, అండ్ టెంపుల్ అనేది ఎలా ఉంది అండ్ ఇక్కడ అనేది తెలుస్తుంది. సో, నా వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి, కంటిన్యూగా అయితే చూడండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. నా ఛానల్లో ఈ మధ్యకాలంలో అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదండి. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి.
వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదే